హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ లింక్ కమెంట్ సెక్షన్లో ఇచ్చాను, అక్కడ చూసి ఫాలో చేయండి. బాబు కోసం వెనక కారణం తెలిసినా అతని నోటి నుంచి వినాలని అడిగిన సహస్ర రెండు చేతులను పెదవుల దగ్గరికి తెచ్చి, నా కోసమే కట్టుకున్నావా అంటూ హంస పాప కళ్ళల్లో కళ్ళు కలిపి చేతుల మీద పెదవులు నిలిపాడు. అతని కోసమని సగం నిజాన్ని ఓపెన్ గా చెప్పలేక కనురెప్పలు కిందకు వాల్చేసింది సహస్ర. వీళ్ళిద్దరిని దూరం నుంచి చూస్తున్న అనీష్ కి షూ లోపల పాదాలు నిప్పుల మీద నిలిపినట్టు కాలిపోతున్నాయి. ఆ మంట అరికాల నుంచి తలకి చేరుతూ ఉంటే అతని ప్రమేయం లేకుండానే కళ్ళు ఎర్రగా మారిపోతున్నాయి. సిగ్గుతో నిలబడ్డ హంస పాప శృతి మెత్తని చేతులు ప్రెస్ చేస్తూ, హే హంస, సిగ్గుపడుతుంటే బాగున్నాం, ఇది కూడా నా కోసమే కదా అంటూ జున్ను ముక్కలాంటి సహస్ర గడ్డం వేళ్లతో పట్టుకుని పైకి లేపి ముడిచిన కళ్ళతో గోముగా అడిగాడు. రాజ్, ప్లీజ్, అందరిలో ఉన్నాం అని కళ్ళతో చుట్టూ చూపిస్తూ అవాయిడ్ చేయడానికి ట్రై చేసిన సహస్రను చూస్తూ, ఎందరిలో ఉన్నా నువ్వు నా దానివి, ఫస్ట్ ఐ నీడ్ ఆన్సర్ అని స్ట్రెస్ చేసి అడుగుతూ ఉంటే ఆన్సర్ చెప్పలేని ఇబ్బందితో మెరుస్తున్న కళ్ళను, అదురుతున్న పెదవులను కంట్రోల్ చేస్తూ రాజ్ చేతిలో ఉన్న తన హ్యాండ్ తీసుకుంది సహస్ర. వీళ్ళిద్దరి స్వీట్ మూమెంట్స్ చిట్లించిన కళ్ళతో ఇరిటేటింగ్ గా చూస్తూ ఉన్నాడు అనీష్. ఇస్ షీ రాజ్ న్యూ గర్ల్ ఫ్రెండ్ అని తెలియనట్టే అడిగాడు, తన ఇరిటేషన్ ను నవ్వు ముసుగు కింద కప్పేస్తూ. అప్పటికి ఇంట్రెస్ట్ గా చూస్తున్న జెసికా, డోంట్ నో హనీ, రాజ్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ నాట్, బట్ షీస్ గార్జియస్ అని ఇంప్రెసివ్ ఫీల్ తో భర్తకు ఆన్సర్ ఇస్తూనే రాజ్ దగ్గరికి వచ్చింది. తనకి కావాల్సింది కూడా అదే కనుక ఏమీ తెలియని వాడిలా సేమ్ క్యూరియాసిటీతో భార్యని ఫాలో అయ్యాడు అనీష్. పార్టీకి ఎగనెస్ట్ గా వెన్ను పెట్టి సహస్రను ఫేస్ చేస్తూ నిలబడ్డాడు రాజ్. తన వెనుక నుంచి హాయ్ రాజ్ అంటూ వినిపించిన స్వీట్ వాయిస్ కి తిరిగి చూసిన రాజ్ కి ఎదురుగా జెస్సికా ఇంకా అనీష్. తన రొమాంటిక్ టాక్ కి ఫుల్ స్టాప్ పెట్టి హలో జెస్సీ అని ఫార్మల్ వేలో పలకరిస్తూ అంతకు ముందు తన ఫ్రెండ్ ఉన్న సహస్రను లెఫ్ట్ సైడ్ కి తీసుకున్నాడు. హూ ఇస్ దిస్ బ్యూటిఫుల్ ఏంజల్ అని సహస్ర మీద కళ్ళు నిలిపింది జెస్సీ. తనని పాయింట్ చేస్తున్న జెస్సీని ఓసారి చూసి ఆమె ప్రశ్నకు రాజ్ మీద కళ్ళు తిప్పిన సహస్ర, ఇండియా ఎయిర్పోర్ట్ లో గర్ల్ ఫ్రెండ్ అని, షిప్ లో వైఫ్ అని, ఇంకా ప్లేస్ ని బట్టి సిచ్యుయేషన్ ని బట్టి తన రిలేషన్ మారుస్తూ ఉన్న రాజ్ ప్రెసెంట్ సొంత పార్టీలో తన ప్లేస్ ఎక్కడ ఫిక్స్ చేస్తాడో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ హంస పాప కళ్ళలో. వాళ్ళిద్దరిని కవర్ చేస్తున్నాడు అనీష్. షీఈస్ మై లేడీ అని చాలా హుందాగా సహస్రను తన హార్ట్ కి ప్రెస్ చేసుకుంటూ ఇంట్రడ్యూస్ చేసిన రాజ్ మీద నిలిచిన సహస్ర కళ్ళలో ఆరాధన చేరింది ఆ క్షణం. ఆ మేఘశ్యాముడిని ప్రాణంలా ప్రేమించే రాధలా మారిపోయింది. ఆ పరంధాముణ్ణి భక్తితో ఆరాధించే రుక్మిణిలా నిలిచిపోయింది. ఎందుకురా ఇలా చెప్తావు, నాలుగు గోడల మధ్య కేవలం శరీరం అంటావు, నలుగురిలో నన్ను నీకన్నా పైనుంచుతావు, తెలిసే చేస్తున్నావా, నీ మెంటల్ బ్రెయిన్ నీతోనే ఉందా అని ప్రశ్నించుకుంటూ తదేకంగా రాజుని చూస్తున్న సహస్ర కళ్ళలో సన్నటి కన్నీటి పొర. సహస్ర ఫీలింగ్స్ చదువుతున్న అనీష్ పెదవుల మీద వంకర నవ్వు, కళ్ళలో నిప్పుల కుంపటి. బట్ జెస్సికా మాత్రం వావ్, షీ లవ్స్ యూ సో మచ్ అని తన ఫీలింగ్స్ గమనిస్తూ కాంప్లిమెంట్ ఇచ్చింది. జెస్సీ కాంప్లిమెంట్ కి చిన్న స్మైల్ తో రెస్పాండ్ అయిన రాజ్ తనతో అలా మాట్లాడుతూనే తల తిప్పి కూడా చూడకుండా సహస్ర షోల్డర్ మీద వేళ్లతో ప్రెస్ చేసి తన కన్ఫర్మేషన్ తో మరో లోకంలో విహరిస్తున్న హంస పాపని ఈ లోకంలోకి తెచ్చాడు రాజ్. సెన్స్ తెలుసుకుంటూ ప్రెజెన్స్ లోకి వచ్చిన సహస్ర చిన్న స్మైల్ తో కళ్ళు కిందకు వాల్చేసి వాళ్ళ కాన్వర్సేషన్ వింటూనే స్లోగా తన హ్యాండ్ ని రాజ్ వెన్ను మీదకు చేర్చింది. ఫస్ట్ టైం హంస పాప నుంచి ఈ విధమైన పాజిటివ్ రెస్పాన్స్. జెస్సీతో మాట్లాడుతూ ఉన్న స్కానర్ లాంటి రాజ్ కళ్ళు సరౌండింగ్స్ మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాయి. అలాగే తన బాడీ, తన మైండ్ అండ్ సెన్సార్స్ అన్ని కూడా సహస్ర టచ్ అండ్ హార్ట్ బీట్ ని ఫీల్ అవుతున్నాయి. ఇంతలో కంపెనీ జిఎం అనౌన్స్మెంట్ తో రాజ్ వెళ్లాల్సి రావడంతో స్టే విత్ జెస్సీ అని పైకి చెప్పి సహస్రను వదులుతూ తన చెవిలో వైట్ శారీలో హంసలా ఉన్నావు, రెడ్ శారీలో రతీదేవిలా ఉన్నావు, బట్ నాకు ఆన్సర్ ఇవ్వలేదు అనగానే విస్మయం నిండిన కళ్ళతో వింతగా చూసింది బాబుని. తన సైడ్ కి తిరిగిన రాజ్ ఫోర్ హెడ్ మీద పెదవులద్ది, వెయిట్ చేస్తాను, నీ నోటితోనే చెప్పాలి
అని మోకింగ్ వాయిస్ తో స్ట్రెస్ చేసి చెప్పి కిల్లింగ్ స్మైల్ తో కన్ను కొట్టి వదిలి వెళ్ళిపోయాడు. రైస్ అయిన హార్ట్ బీట్ తో ఒకలాంటి ట్రాన్స్ లో ఉండిపోయింది. సహస్ర హ్యాండ్ పట్టుకొని కమ్ అంటూ ముందుకు జెస్సీ తీసుకువెళ్తే జిఎం నుంచి మైక్ తీసుకుంటున్న రాజ్ని చూస్తూ జెస్సీ సహస్రను అనుసరించాడు అనీష్. డబ్బా స్పీచ్ లో లేకుండా సింపుల్ గా దిస్ ఈస్ అవర్ గ్రాండ్ విక్టరీ, వీఆర్ ఆల్ పార్ట్నర్స్ ఇన్ దిస్ విక్టరీ, సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక్క నైట్ సరిపోదు, అయినా ఈ ఒక్క నైట్ మాత్రమే ఉంది, సో డోంట్ వేస్ట్ యువర్ టైం, ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అండ్ థ్యాంక్స్ లు కంగ్రాట్స్ లో చెప్పి డిస్టర్బ్ చేయకుండా నన్ను కూడా ఎంజాయ్ చేయనివ్వండి అని అక్కడితో కట్ చేసి మైక్ కి రిటర్న్ చేశాడు రాజ్. నెక్స్ట్ అఫీషియల్ కంపెనీ ప్రాసెస్ అతను కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. నిమిషం కూడా నలుగురిలో నిలబడిన రాజ్ క్యారెక్టర్ వింతగా తోచింది హంసపాపకి. ఒక పక్క సాఫ్ట్ పియానో మ్యూజిక్, మరొక పక్క లెక్కలేనన్ని ఫుడ్ ఐటమ్స్, కాస్ట్లీ అండ్ బ్రాండెడ్ డ్రింక్స్ అందిస్తూ ఉన్న పదుల సంఖ్యలో సర్వెంట్స్, ఓపెన్ గార్డెన్, హాయి గొలిపే పిల్లగాలి, రిచ్ అండ్ ఎథ్నిక్ ఫ్లవర్ డెకరేషన్, మూవీస్ లో చూసే క్లాసిక్ నైట్ పార్టీ, అందరూ డీప్ గా ఇన్వాల్వ్ అయిపోతే రాజ్ రావడంతో 2 minutes మాట్లాడి జెస్సీ అనీష్ వెళ్ళిపోయారు. సాఫ్ట్ డ్రింక్ హంసపాప చేతిలో పెట్టి పట్టి చూస్తున్న తన చూపులకి క్లాప్స్ ఎక్స్పెక్ట్ చేశావా అని అడిగితే అవును అని ముడిచిన మూతితో నిలువుగా తల కదిపింది సహస్ర. ఐ హేట్ సౌండ్ పొల్యూషన్, అందుకే నేను అలవాటు చేయలేదు అని యాటిట్యూడ్ ఆన్సర్ బాబు నుంచి. నీకు పార్టీలంటే బాగా ఇష్టమా అని పార్టీ టైం వేస్ట్ చేసుకోవద్దు అన్న బాబు కాన్సెప్ట్ కి చిన్న గొంతుతో అనుమానంగా ప్రశ్నిస్తే అందరికీ తెలిసిన స్టోరీ మళ్ళీ రిపీట్ చేసి నచ్చదు అని చిట్లించిన మొహంతో క్యూట్ గా రిప్లై ఇచ్చాడు. నేను అది అడగలేదు అని తెచ్చి పెట్టుకున్న సీరియస్నెస్ ప్రదర్శించడానికి ట్రై చేస్తూ ఉన్న సహస్ర ఫేస్ పెట్టి నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పలేదు అంటూ లాక్ చేశాడు. సూదంటూ బాబు చూపులకి నేరుగా చూడలేక గుట్టకలు మింగుతూ కళ్ళు కిందకి దించేసింది సహస్ర. సార్ మీకోసం ఫోన్ అంటూ మళ్ళీ డిస్టర్బెన్స్ క్యాథరిన్ రూపంలో వచ్చింది. తెచ్చిన తనకి థ్యాంక్ యూ చెప్పి హంస పాపని చురుకైన చూపులతో కార్నర్ చేస్తూ ఫోన్ తీసుకుని పక్కకు వెళ్ళాడు. బిగబట్టిన ఊపిరికి మోక్షం కలిగించి క్యాథరిన్ కి థ్యాంక్స్ చెప్పి స్టే విత్ మీ సమ్ టైమ్ అని రిక్వెస్ట్ చేసింది తనని. ఫోన్ ఆన్సర్ చేసిన రాజ్ అటువైపు పర్సన్ చెప్పేది వింటూనే ముఖంలో రంగులు మారిపోయాయి. క్షణంలో ఆ ఎమోషన్ హైడ్ చేస్తూ ఆర్ యూ ష్యూర్ అని అడిగాడు తెచ్చి పెట్టుకున్న కన్నింగ్ స్మైల్ తో. డామ్ షూర్ సార్, షిప్ లోకి వచ్చిన ఇద్దరిలో ఒకటి ఫీచర్స్ 100% మ్యాచ్ అయ్యాయి, వాడిప్పుడు పార్టీలోనే ఉన్నాడు అని మానిటర్ రూమ్ లో స్క్రీన్ మీద జూమ్ చేసి స్కాన్ చేస్తున్న ఫేస్ కన్ఫర్మ్ చేశాడు. ఓకే, డోంట్ డిస్టర్బ్ ఎనీథింగ్, జస్ట్ ఫాలో హిమ్, అబ్జర్వ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐ కాంటాక్ట్ అని తనదైన స్టైల్లో ఇన్స్ట్రక్షన్ ఇస్తున్న రాజ్ పార్టీలో ఉన్న ప్రతి మనిషిని పట్టి పట్టి పరిశీలిస్తున్నాడు. హనీ, కెన్ ఐ బ్రింగ్ సంథింగ్ ఫర్ యూ అని ప్రేమగా అడిగిన భర్తకి ఎస్ హనీ, యూ నో అబౌట్ మై టేస్ట్ అని స్మైల్తో చెప్పడంతో ఐ నో అంటూ జెస్సీ మీద తన ప్రేమను కురిపించి ఫుడ్ కోసం వెళ్ళాడు అనీష్. పక్కకు వెళ్ళడమే ఫోన్ తీసి వచ్చిన మెసేజ్ చెక్ చేసి రిటర్న్ కాల్ చేసి మాట్లాడుతూ బఫెట్ లైన్ లో ప్లేట్స్ తో నిలబడ్డాడు అనీష్. షోల్డర్ తో ఫోన్ మేనేజ్ చేస్తూ ఫుడ్ సర్వ్ చేసుకుంటున్న అనీష్ కి అది కొంచెం ఇబ్బందిగానే ఉంది. ప్లేట్స్ బ్యాలెన్స్ మిస్ అవుతుంది అన్న లాస్ట్ సెకండ్ లో కేర్ఫుల్ అంటూ జారిపోతున్న ఫోన్ రాజ్ పట్టుకోవడంతో ప్లేట్ మేనేజ్ చేశాడు అనీష్. విత్ రెస్పెక్ట్ తో థ్యాంక్ యూ మిస్టర్ రాజ్ అని గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేశాడు అనీష్. మనలాంటి బిజినెస్ పర్సన్స్ కి ఇటువంటి హెడేక్స్ కామన్ అంటూనే అడ్డుగా వెళ్తున్న సర్వర్ చెవిలోని బ్లూటూత్ తీసుకొని బికాస్ ఆఫ్ దిస్ ఇటువంటి గ్యాడ్జెట్స్ అని నవ్వుతూ ఆ బ్లూటూత్ అనీష్ ఫోన్ కి కనెక్ట్ చేసి తన చెవిలో సెట్ చేశాడు. తీసుకుంది రాజ్ కావడంతో చిన్న స్మైల్ తో సర్వర్ వెళ్ళిపోతే వలుపు బాబు సపోర్ట్ కి ఒకలాంటి ఆశ్చర్యంతో చూస్తున్నాడు అనీష్. కమాన్ అనీష్, ఇట్స్ జస్ట్ హ్యూమన్ సెన్స్ అంటూ అనీష్ షోల్డర్ ప్రెస్ చేసి యు ఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ అని మెచ్చుకొని వెళ్ళిపోయాడు రాజ్. కళ్ళు ముడిచి రాజ్ను నవ్వుతూ చూస్తున్న అనీష్, యూ డోంట్ నో రాజ్, ఐఎమ్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్, దట్స్ వై నీ ఏడుపుకి నువ్వే సపోర్ట్ చేశావు, దిస్ కాల్ ఈజ్ అబౌట్ యూ అనుకుంటూ రన్నింగ్ లో ఉన్న కాల్ తిరిగి కంటిన్యూ చేశాడు. డోంట్ నో, మీ సార్ గురించి నువ్వు గొప్పగా చెప్తున్నావు కానీ
పార్టీ అంటేనే నాకు టారెత్తిపోతుంది. మొన్న షిప్లో కూడా ఇంతే. ఆ జీడిపాకంతో నన్ను వదిలేసిపోయాడు. ఇప్పుడు నీతో అనగానే క్యాథరిన్ మొహం పాలిపోయింది. మ్యామ్ అని చిన్న గుచ్చుకున్న మొహంతో సాగతీస్తూ ఉంటే, సారీ సారీ, డోంట్ మైండ్, బట్ ఐ మీన్ ఇట్. నాతో ఉండి నన్ను టార్చర్ చేస్తేనే అంత కరెక్ట్గా ఉంటుందని నా ఫీలింగ్. ఇలా వదిలేసి వెళ్తే మాత్రం సంథింగ్ ఈజ్ ఫిషీ అని సహస్ర తన ఇన్నర్ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే, స్ట్రేంజ్ ఫీల్తో ఉంటున్న క్యాథరిన్ రాజ్ రావడంతో తడబాటుగా లేచి నిలబడింది. తన రెస్పాన్స్ అబ్జర్వ్ చేసిన హంసపాప ఇబ్బందిగా బాడీని అడ్జస్ట్ చేసుకుంటూ ఐ కార్నర్గా కిందకు చూసిన తనకి బాబు లెదర్ షూస్ దర్శనమిచ్చాయి. విన్నాడా అనుకుంటూ కాలి వేళ్లు ముడుపు తిప్పుతున్న సహస్రం ముందు డ్రింక్ ఇంకా స్నాక్స్ పట్టుకొచ్చిన ట్రేతో నిలబడ్డాడు రాజ్. మీ మేడం నన్ను చాలా బాగా స్టడీ చేశారు. అది వింటూ నువ్వు నీ మొగుణ్ణి వదిలేశావు. మేడంతో ఎంజాయ్ చేయడానికి వచ్చావా పార్టీకి అని సూటిగా చూపులు హంసపాప మీద నిలిపి అడిగిన రాజ్ ప్రశ్నకి క్యాథరిన్ ఇబ్బందిగా సారీ చెప్పి వెళ్ళిపోయింది. ఫుడ్ ప్లేట్స్ టేబుల్ మీద పెట్టిన తర్వాత కూర్చుంటూ చెవిలోని బ్లూటూత్ కూడా టేబుల్ మీద పెడుతున్నా అని క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్రెషన్, ఆర్ యూ యూజింగ్ దిస్ అని అడిగింది జెస్సీ. చిన్న స్మైల్తో హా అని రాజ్ హెల్ప్ చేశాడు అంటూ జరిగింది చెప్పి రాజ్ కోసం చూశాడు. సహస్ర ఉన్న సైడ్కి వెళ్తున్నాడు తను. హీ హ్యాస్ ఎ బిగ్ హెల్పింగ్ హార్ట్ అని కాంప్లిమెంట్ ఇచ్చింది జెస్సీ సహస్రను చూస్తున్న రాజ్నే చూస్తూ. అఫ్ కోర్స్ ఐ నో హనీ అంటున్న అతని పెదవుల మీద నవ్వుంది, కానీ లోపల నరాల్లో రాజ్ మీద రగిలిపోతున్న ద్వేషంతో రక్తం మరిగిపోతోంది. తనను తినేసేలా చూస్తున్న బాబు కళ్ళలోకి రోషంగా చూస్తూ, ఎందుకు నా పరువు తీస్తున్నా అంది కోపం ఇబ్బంది కలిపిన మిక్స్డ్ ఫీలింగ్తో. అబచ్చా, నువ్వు చెప్తే గొప్పలు, నేను చెప్తే పరువు తీయడం, మీ ఆడాళ్ల లాజిక్స్ పర్ఫెక్ట్గా సింక్ అవుతాయే అని ఎత్తి పొడుస్తూ టేబుల్ మీద ట్రే పెట్టి స్టిఫ్గా కూర్చున్నాడు. కార్నర్ చేస్తున్న అయ్యగారి వెటకారానికి కళ్ళు చిట్లించి మంటగా చూస్తుందే కానీ ఆ ఎమోషన్ తర్వాత నిమిషానికి క్యారీ చేయలేకపోయింది. లైట్ చెర్రీ రెడ్లోకి షిఫ్ట్ అవుతున్న హంసపాప మొహానికి బుగ్గ మీద పొడిచి, టార్చర్ చేస్తే అంత కరెక్ట్గా ఉంటుందన్నావుగా, హ్యాబిట్ అని కార్నర్ స్మైల్తో తన డ్రింక్ గ్లాస్ అందుకొని, రెడ్ శారీలో నన్ను టెంప్ట్ చేస్తున్న నిన్ను రిలాక్స్గా టార్చర్ చేస్తాను అంటూ డ్రింక్ సిప్ చేస్తూ ఉంటే గొటక వేస్తున్న రాజ్ కంఠం మీద కళ్ళు నిలిపిన సహస్ర గొంతు తడారిపోతున్న ఫీలింగ్. నెమ్మదిగా కళ్ళు పైకి తీసుకొచ్చి డ్రింక్ అందుకుంటున్న అయ్యగారి పెదవుల మీద పాయింట్ చేసింది. ఆడపిల్ల లిప్స్కి ఏ మాత్రం తక్కువ లేని బేబీ రోజ్ కలర్ లిప్స్, పైగా స్మోకింగ్ అలవాటు కూడా లేదు కదా, సో న్యాచురల్ ఫీలింగ్తో మహా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఫస్ట్ టైం క్లోజ్గా ఇష్టంగా అబ్జర్వ్ చేస్తున్న హంసపాప మనసులో చెదురు మదురు ఫీలింగ్స్. లిప్ కిస్ చేసిన మూమెంట్స్ మదిలో మెదిలి గుండెల్లో అలజడి రేపుతూ ఉంటే సన్నగా అదురుతున్న పెదవులను లోపలికి బిగించి తన అబ్జర్వేషన్కి అడ్డుగా ఉన్న డ్రింక్ గ్లాస్ పక్కకు తీసి లిప్స్ని 100% ఎక్స్పోజ్ చేస్తున్నాడు రాజ్. టక్కున కళ్ళు కిందకి దింపేసి, నేను చెప్పింది కరెక్ట్, నువ్వు నాతో ఉంటే అంత ఓకే, నన్ను వదిలేసి మిస్ అయితే మాత్రం సంథింగ్ ఏదో గందరగోళం చేస్తావు అని కుందబద్దలు కొట్టినట్టు చెప్పింది తడారిపోతున్న గొంతుతో. తన ఇంటెన్షన్ కవర్ చేసుకుంటున్న సహస్ర ముఖం వేళ్లతో పైకి లేపి స్ట్రైట్గా సెట్ చేసి చూస్తున్న రాజ్ కళ్ళలో క్షణం కూడా కళ్ళు కలపలేక సోగ కళ్ళను వెంటనే పక్కకు తిప్పేసింది సహస్ర. ఇష్టాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా ఇంత ఇబ్బంది పడతారని నిన్ను చూస్తేనే అర్థమవుతుంది అంటూ టేబుల్ మీద నుంచి ముందుకు వంగిన రాజ్ హంసపాప హెడ్ మీద కిస్ చేసి, రెడ్ శారీలో పిచ్చెక్కిస్తున్నావు, లిప్స్టిక్ వేస్తే ఇంకా సెక్సీగా ఉంటావు. టు బీ ఫ్రాంక్, నా లైఫ్లో ఫస్ట్ టైం నీ అంత అందమైన అమ్మాయిని కలిశాను. యువర్ రియల్లీ ఏ స్టన్నింగ్ బ్యూటీ అని చెప్తూ ఉంటే తన మీదకి వంగి ఉన్న రాజ్ కళ్ళలోకి చూసింది తలెత్తి. స్వచ్ఛంగా ఉన్న కళ్ళే చెప్తున్నాయి అతని మనసు లోతులో నుంచి వస్తున్న ఫీలింగ్ అని. ఇట్స్ ట్రూ హంస అని మళ్ళీ కిస్ చేసి వదులుతూ ఉంటే తన గడ్డం వదులుతున్న చేతిని 2 చేతులతో పట్టుకుంది సహస్ర. ఎక్కడికి వెళ్తున్నావు అంటూ చిన్నపాటి కలవరంతో అడుగుతున్న తన ఇంటెన్షన్కి సన్నటి స్మైల్తో, నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఆ గందరగోళం మధ్యలోనే వదిలేసి వచ్చా, వెళ్ళి ఫినిష్ చేసి వస్తా అంటూనే తన చేతిని పట్టుకున్న సహస్ర 2 చేతుల మీద కిస్ చేసి వదిలి వెళ్ళిపోయాడు. పెద్ద పెద్ద అడుగులతో స్టిఫ్గా పోతున్న బాబు నడకలోని గాంభీర్యం సహస్ర మనసులో మరింత కలవరం పెంచింది. ఏం చేస్తున్నావురా అంత బిజీగా? ఇదే వర్క్ రేపు కూడా చేసుకోవచ్చుగా, కాసేపు నాతో ఉంటే నీ సొమ్మే వినపోతుందా
అనుకుంటూ రాజ్ వెళ్ళిన సైడే చూస్తూ ఉండిపోయిన సహస్ర దగ్గరికి వచ్చాడు టీమ్ హెడ్. హాయ్ సహచ అన్న అచ్చు తప్పుల పలకరింపుకి అప్పుడు చీడిపాకం, ఇప్పుడు టీమ్ హెడ్ అని ఇన్నరు వేసుకుంటూనే లేచి నవ్వుని తెచ్చిపెట్టుకుని తిరిగి చూసింది సహస్ర. మరో అరగంటకి వచ్చాడు రాజ్. టీమ్ హెడ్తో ఉన్న హంసపాపని ఉరిమి చూస్తూ 4 అడుగుల దూరంలోనే నిలబడిపోయాడు. వాడిగా తగులుతున్న చూపులకి తల తిప్పిన హంసపాపకి రాజ్ కనిపించడంతోనే వచ్చేసావా అంటూ లేచి వెళ్ళింది. పిలవకుండానే తనను చూసిన హంసపాప కళ్లలోని మెరుపుకి టీమ్ హెడ్ని తగలబెట్టేసేలా చూస్తూ సహస్రని తీసుకువెళ్ళాడు. రాజ్ పొజిటివ్నెస్కి నవ్వుకుంటూ తన పార్ట్నర్ దగ్గరికి వెళ్ళిపోయాడు టీమ్ హెడ్. జెస్సీ ఇరికించడంతో సహస్రని తీసుకొచ్చి ఫౌండేషన్ పార్ట్నర్స్ అందరికీ పరిచయం చేస్తున్నాడు రాజ్. షేక్ హ్యాండ్ కోసం చేయి ముందుకు చాపిన చిన్న నవ్వుతో చేతులు జోడించిన సహస్ర సంస్కారానికి అందరూ మెచ్చుకోలుగా చూశారు. యువర్ గర్ల్ ఈజ్ రియల్లీ అమేజింగ్, ఐ లైక్ ఇండియన్ ట్రెడిషన్ అని నవ్వుతూ కాంప్లిమెంట్ ఇచ్చాడు అనీష్. షీఈ్ నాట్ ఓన్లీ మై గర్ల్, మై లేడీ, మై ప్రాపర్టీ అని స్ట్రెస్ చేసి చెప్పిన రాజ్ ఎమోషన్ అనీష్కి నచ్చింది. ఎక్స్క్యూజ్ మీ అంటూ హంసపాపని డిన్నర్ కోసం తీసుకొస్తే అందరి ముందు అలా చెప్తున్నావు, ఏమీ అనిపించడం లేదా అని విస్మయం నిండిన ఇష్టంతో అడిగింది సహస్ర. అంతొద్దు, అనిపించిందే చెప్పాను. ఈ 3 months యు ఆర్ మై లేడీ, మై ప్రాపర్టీ, దట్స్ ట్రూ. 4 గోడల మధ్య ఎలా ఉన్నా నలుగురిలో ఇలాగే ఉండాలి, లర్న్ ఇట్ అని వెళ్ళి ఇద్దరికి ఫుడ్ పట్టుకొచ్చాడు. నలుగురిలో అందంగా నటించమంటున్న రాజ్ అడ్వైస్ గుండెలో ముల్లులా గుచ్చుతూ ఉంటే, ఇష్టం ప్రేమ లేకుండానే ఇంత చేస్తున్న నువ్వు పూర్తిగా నన్ను ఇష్టపడితే ఆ రిలేషన్ ఎంత బాగుంటుందో అని ఆలోచిస్తూనే తన బాధ బయటపడకుండా ఫుడ్ కంప్లీట్ చేసింది సహస్ర. ఆల్మోస్ట్ అందరి డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. పార్టీ ఎండింగ్ స్టేజ్కి వచ్చింది. ఫౌండేషన్ పార్ట్నర్స్ ఒక్కొక్కరిగా రిటర్న్ అవుతూ ఉంటే దగ్గరుండి మాట్లాడి సెండ్ ఆఫ్ ఇస్తున్నాడు రాజ్. జెస్సీ అనీష్ కూడా గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోవడంతో వన్ ఆఫ్ ద ఏజ్డ్ పార్ట్నర్ని పట్టుకుని తీసుకొస్తోంది క్యాథరిన్. జెస్సికా వాళ్ళకి బాయ్ చెప్పి వెనక్కి తిరిగిన రాజ్ ఫాస్ట్గా వెళ్ళి ఆ పర్సన్ చేయి పట్టుకుని మిగతా వాళ్ళని చూసుకోమని క్యాథరిన్ని పంపి తానే తీసుకువెళ్తూ ఉంటే రెస్ట్ రూమ్కి వెళ్ళాలి అని చెవిలో నెమ్మదిగా చెప్పింది సహస్ర. పెళ్ళాల్లా పర్మిషన్ అడకు పో అని యాటిట్యూడ్తో చెప్పిన బాబుని పళ్ళు బిగించి తిట్టుకుంటూ వెళ్ళిపోయింది సహస్ర. యు బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. విషిత చనిపోయిన తర్వాత ఇప్పటికి నీలో సంతోషాన్ని చూస్తున్నాను. అబ్సల్యూట్లీ దీనికి కారణం సహస్రనే. తనని కోల్పోకు, నీ ప్రేమతో తనను బంధించు అని ఇంగ్లీష్లో అడ్వైస్ చేసిన ఆయనతో కాసేపు మాట్లాడి కారు ఎక్కించి లోపలికి వచ్చాడు రాజ్. అలా అరగంట గడిచిపోయింది. రెస్ట్ రూమ్కి వెళ్ళిన సహస్ర ఇంకా రాజ్కి కనపడలేదు. మరి సహస్ర ఎక్కడికి వెళ్ళినట్టు? మంగళ్ పాండే తన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశాడా? అయినా బల్బు బాబుని దాటి సహస్రను రీచ్ అవ్వడం అంత ఈజీనా? పార్టీ మధ్యలో మన ఈగో కింగ్ ఎక్కడికి వెళ్ళి ఏం చేశాడు? సహస్ర తిరిగి కనిపించి తన మనసులో మాట చెప్తుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.